మా వెంకట్ గడ్డం గారు అట్లాంటాలో ఉంటారు. సో తను మొదటి నుంచి మీ ఊరికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఎప్పుడు ఏది అడిగినా వెంకట్ ఇక్కడ మీకు చేయడం కాదు, మాకు కూడా ఏది అడిగినా కాదకుండా అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ టీటీఎస్ సేవా డేస్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో వచ్చేసి మా ఆర్గనైజేషన్ తరఫున ఏమి చేయగలుగుతామో అది చేస్తూ ఉంటాము. సో ఈసారి ఆల్మోస్ట్ చాలా విలేజెస్లో కవర్ చేసాము. ముఖ్యంగా చేసిన ప్రోగ్రామ్స్లో ఒకటి మొన్న కాళ్ళు చేతులు లేని వాళ్ళకు కృత్రిమ అవయవాలు, తర్వాత వాళ్ళకు కావాల్సిన సైకిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే మొన్న వరంగల్లో ఒక హెల్త్ క్యాంప్ కాకుండా అక్కడ ఉన్న వికలాంగుల పిల్లల కోసం కావాల్సినంత సహాయం చేయడం జరిగింది. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు చేశాము. సో మా ప్రెసిడెంట్ గారు చాలా డైనమిక్ పర్సన్. సో ఈసారి 15 రోజులు టైం తీసుకొని ఆల్మోస్ట్ అన్ని తెలంగాణ జిల్లాల్లో తిరిగేసేసి సేవా క్రమాలు చేశారు. ఈరోజు మా వంతు వచ్చింది నిజామాబాద్ జిల్లాలో. సో మీకు అందరికీ అంటే చాలామందికి తెలుసుండొచ్చు, ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నెమ్లీలు సాయిబాబా టెంపుల్ గత 10 ఏళ్ళ నుంచి మన ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం కాకుండా ఎవరికైనా ఏ కష్టం ఉన్నా కానీ నెమ్లీ సాయిబాబా టెంపుల్కి వచ్చేసేసి అక్కడ దేవుడితో అక్కడ ఉండి వాళ్ళకున్న బాధలు చెప్పుకొని ఒక రకమైన అలసటను పోగొట్టుకొని దేవుడు సాయంతో సాయిబాబా టెంపుల్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు ఎవరికైనా అవకాశం దొరికినప్పుడు అక్కడ విజిట్ చేయండి. అట్లాగే మీకు ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు మీరు చెప్పండి. మా ఆర్గనైజేషన్ తరఫున వెంకట్ కాకుండా మేము కూడా ముందు ఏమైనా అవసరాలు ఉంటే అన్నీ చేస్తాము. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు మాతో టైం గడిపి మాకు ఈ అవకాశం ఇచ్చి మీతో మాట్లాడడానికి అవకాశం కలిగించినందుకు మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ నడపడానికి ఒక ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, తను నల్గొండ వ్యాసులు, తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మాకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇక్కడ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు ఉన్నారు, మా పెద్దన్న. కావాల్సిన ఏదైనా కానీ ముందుండి మాకు అన్నీ చేస్తూ ఉంటారు. అట్లాగే ప్రెసిడెంట్ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. తను వరంగల్ జిల్లా నుంచి, ఆయన సియాటల్లో ఉంటారు, కాలిఫోర్నియా సైడ్. సో తను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఈ టైంలో నేను చెప్పదలిచింది ఏంటంటే, మా మహిళా మనులకు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మాతో పాటు అన్ని ఊళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మా మహిళా నాయకురాలకి ఇద్దరు, కవితారెడ్డి గారు అలాగే సంగీతారెడ్డి గారు. సంగీతారెడ్డి గారి అలా హస్బెండ్ మన నిజామాబాద్ జిల్లానే. సో సంగీత గారు ఇక్కడికి వచ్చినందుకు అంత దూరం నుంచి మా జిల్లా తరఫున ఇక్కడికి వచ్చినందుకు నాకు ఇంకో రకంగా సంతోషంగా ఉంది. సో కోడలంటే పవర్ఫుల్ కదా కొడుకు కంటే. సో మీ అందరికీ మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ.